లింక్డ్ఇన్‌లో ఈ పోస్ట్ చూసాను నేను. ఒక ఇండియన్ సీఈఓ పోస్ట్ చేశాడు. యూఎస్, కెనడా, యూకే పంపించాలనుకునే పేరెంట్స్ కాస్త ఆలోచించండి. అంత గొప్పగా అక్కడేం లేదు. జాబ్స్ లేవు. ఇంతకుముందులాగా ఒక మాస్టర్సో ఏదో చేసేస్తే వెంటనే ఒక $200,000 జాబ్స్ వచ్చేస్తది అనుకుంటే పొరపాటే అన్న టైప్‌లో. సో, ఆ టాపిక్ మీద ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు గౌతమ్ తెలుగు. నేను కెనడాలో ఉంటాను. కెనడాలో న్యూ బ్రన్స్విక్ విచ్ ఇస్ ఇన్ అట్లాంటిక్ కెనడాలో ఉంటాను. నేను వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ సైడ్ ఆఫ్ ఇట్ నాకు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది హ్యూమన్ రిసోర్సెస్‌లో. మొత్తం రిక్రూట్మెంటే చేస్తుండే ఇండియాలో ఒక 12 years అనుకుంటా డెలాయిట్‌లో చేశాను. అండ్ 2 years వేరే ఆర్గనైజేషన్‌లో చేశాను. అండ్ కెనడా వచ్చి 4 years అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా నేను సేమ్ ప్రొఫెషన్‌లోనే ఉన్నాను. నేనైతే ఈ టాపిక్ మాట్లాడడానికి హైలీ క్వాలిఫైడ్ అనుకుంటున్నా. అందుకని అది మాత్రం అలాంటి టాపిక్సే తీసుకుంటా. ఏదైతే నేను పర్సనల్‌గా కనెక్ట్ అవుతాను, లేకపోతే నేను ఏదైతే క్వాలిఫై అవుతాను మాట్లాడడానికి అండ్ ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ అయినా సరే క్రియేట్ చేసేటప్పుడు మనం అసలు మాట్లాడడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఎంత పర్స్పెక్టివ్ ఉంది, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. బట్ ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, తరోగా రీసెర్చ్ చేసి చెప్తున్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి చెప్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా నేనైతే చూస్తాను, మీరు కూడా చూస్తారని. నా వీడియోస్ లో మీకు ఫన్ ఆస్పెక్ట్స్, లైఫ్, వ్లాగ్స్ మాత్రమే కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కాంటెంట్ కూడా రావాలనుకుంటున్నా. నాకైతే ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది, గ్రిడ్ టేల్స్ అని. అక్కడ వెరీ స్పెసిఫికల్లీ ఇంగ్లీష్ కాంటెంట్ అది, జాబ్స్ రిలేటెడ్ మాట్లాడతాను. బట్ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, చాలా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నారు. నేను ఇనీషియల్గా తెలుగులో కాంటెంట్ చేయడానికి కాస్త హెసిటేట్ చేస్తాను. బట్ మన భాష మనం మాట్లాడడంలో తప్పేం లేదు కదా. ఏ రిలేటెడ్ కాంటెంట్ అయినా సరే మనకున్న నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేయడానికి ఏ భాష అయినా ఒకటే అని చెప్పేసి చాలా ఆలోచించి సరే అని చెప్పి స్టార్ట్ చేశాను ఇది. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ విల్ గెట్ ఆన్ టు ద టాపిక్ నౌ. సో ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ పోస్ట్లో చూస్తే తను క్లియర్గా చెప్తున్నాడు, యూఎస్, యూకే, కెనడా కానీ వెళ్ళకండి అని చెప్పేసి చెప్తున్నారు. సో కొంతమంది కామెంట్ కూడా చేస్తారు, చెప్తున్నాడు అలా అనకండి, చెప్తున్నారు అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు వెరీ కాన్షియస్. లైక్ నేను డిస్రెస్పెక్ట్ అని కాదు, బట్ ఫ్లో లా వచ్చేస్తుంది. నాకు కూడా అనిపించింది. నేను కోవిడ్ టైంలో వచ్చాను. సో లాస్ట్ వీడియోలో ఒకటి పోస్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే అది ఇప్పుడు వచ్చిన రియాలిటీ కాదు. ఏంటి మరి యూఎస్, కెనడా, యూకే ఇంతకుముందు 1900s, ఎర్లీ 2000s చాలా మంది మూవ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇలాంటివి లింక్డ్ఇన్స్ కానీ, ఇవన్నీ కూడా అప్పుడు అంత సోషల్ అట్రాక్షన్ ఏమీ లేదు. ఉండేవి, బట్ యూసేజ్ తక్కువ, లేకపోతే జనాలందరూ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడిన పాసిబిలిటీస్ తక్కువ. అండ్ అటెన్షన్ గ్రాబింగ్ అంటే అంత ఆ రిసోర్సెస్ లేకపోతుండే కదా. సో ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి. అందరి చేతిలో మొబైల్స్ ఉంది, అందరూ సోషల్ మీడియాకి అటాచ్ అయి ఉన్నారు. కాబట్టి ఆ రిలేటెడ్ కాంటెంట్ అంతా బయటకు వచ్చేటప్పుడు నిజమా కాదా, ఎంతవరకు ఏంటి అనేది వేరే వాళ్ళ లైఫ్స్ నుంచి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవచ్చు కదా, అది హాట్ వెజల్, మనం టచ్ చేయకూడదని చెప్పేసి. ఇది కూడా అంతే. ఇప్పుడు నేను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే నేను బయటకు వచ్చి చెప్పాను అనుకోండి, వేరే వాళ్ళు నా లెర్నింగ్స్ నుంచి నేర్చుకొని తప్పు చేయకుండా ఉంటారు. సో అలాంటి మీడియంలోనే ఉన్నాం మనం ఇప్పుడు. సో అందులో తప్పేం లేదు. ఆబ్వియస్లీ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వేరే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోవడం చాలా ఉత్తమం యాక్చువల్లీ. సో మన టైం సేవ్ అవుతుంది, మన ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. సో అలాగని చెప్పి మనకేదైనా రేపు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్నాక మనం రేపు వేరే సర్కమ్స్టాన్సెస్లో మనం పడ్డాం అనుకోండి, సో ఆబ్వియస్లీ అది కూడా మనం కూడా ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు. నేను చాలా రిజర్వ్డ్ ఇంట్రోవర్ట్ని, బయటకు వచ్చి వీడియోలు చేయడం అనేది ఒక గొప్ప విషయం. అది ఒక షెల్ను బ్రేక్ చేసుకొని వచ్చానంటే ఆబ్వియస్లీ ఐవ్ సీన్ ది ఇంపార్టెన్స్ అండ్ ఎసెన్స్ ఆఫ్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ ఓపెన్లీ, రైట్? సో అది ఉంటుంది. సో కమింగ్ టు ద టాపిక్. సో
అది నిజమా కాదా అంటే ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఎవరికి కూడా అన్ని యూఎస్ వెళ్ళిపోతే, కెనడా వెళ్ళిపోతే సెటిల్ అయిపోతాము అన్న కాన్సెప్ట్, మైండ్ సెట్‌తో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా డిసప్పాయింట్‌మెంట్ వస్తది. ఇప్పుడు మనం వేరే కంట్రీకి వెళ్తాం. ఇప్పుడు మనం వితిన్ ఇండియా చూసుకోండి. హైదరాబాద్ నుంచి ఆహ్, నేను రిక్రూట్‌మెంట్ చేసేటప్పుడు హైదరాబాద్ బేస్ లొకేషన్ అనుకుని ముంబై నుంచి వచ్చేవాళ్ళున్నారు, ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళున్నారు, కొంతమంది రాను అనే వాళ్ళు ఉండేవారు. వాళ్ళకంత ఈజీ అయ్యుండదు. వాళ్ళు రీలొకేట్ అయిపోతారు. మనం వితిన్ ఇండియానే అనుకుంటాము. బట్ హైదరాబాద్ నుంచి ఎవడైనా ఢిల్లీ వెళ్ళినా సరే, ఢిల్లీ నుంచి ఎవరైనా బెంగుళూరు వెళ్ళినా సరే, చెన్నై వెళ్ళినా సరే, వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటది అబ్జార్బ్ అవ్వడానికి ఆ కల్చర్‌లోకి. ఇప్పుడు ఢిల్లీ కల్చర్ వేరే, చెన్నై కల్చర్ వేరే, హైదరాబాద్ కల్చర్ వేరే ఉంటది, బెంగుళూరు కల్చర్ వేరే ఉంటది కదా! ట్రాఫిక్, ఆ సర్కమ్‌స్టాన్సెస్ అవన్నీ కూడా. సిమిలర్ ఇది కంట్రీకి ఎంత వేరియేషన్ ఉంటది. వితిన్ ఇండియాలోనే ప్రతి స్టేట్‌కి, ప్రతి మేజర్ సిటీకి ఎంత మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయో, అలాగే మీరు ఇండియా టు వెస్టర్న్ కంట్రీస్‌ని కంపేర్ చేస్తే ఆబ్వియస్‌లీ డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనం వచ్చేసి ఇక్కడ మనకి వేరే వాళ్ళు లావిష్‌గా బతుకుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టేసుకున్నారు, పెద్ద పెద్ద జాబ్స్ చేసేస్తున్నారు. సో, ఈజీగా ఉంటది అన్న మైండ్ సెట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు హైలీ డిసప్పాయింటెడ్ కేటగరీలో ఉంటారు. కష్టంగానే ఉంది. ఇండియాలో కష్టంగా లేదని ఎవరైనా చెప్పమని చూస్తా. ఖచ్చితంగా ఇండియాలో కూడా ఉన్న ట్రబుల్స్ ఉన్నాయి. లే ఆఫ్స్ అవన్నీ ఆబ్వియస్‌లీ యూఎస్ మీద ప్రెడామినెంట్‌లీ రిలై అయిన కంపెనీస్ అన్నీ కూడాని ఏదో ఒక టైంలో లే ఆఫ్స్ చేసినాయి. సో, అదే సిట్యుయేషన్. సో, నేనెంతో రిక్రూటింగ్ చేశాను. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ హైర్ చేశా ఆర్గనైజేషన్‌కి. ఆహ్, ఇన్ అండ్ ఔట్ సేల్స్. ఇప్పుడు ఇంతకుముందు చెన్నైలో నుంచి ఎవరినైనా తీసుకోవాలనుకుని బై డిఫాల్ట్ చెన్నై మైండ్‌లోకి రాంగానే కమ్యూనికేషన్ ఇష్యూ అన్న ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ బై డిఫాల్ట్ క్రియేట్ అయ్యి ఉంది అది. అలాగని చెప్పేసి అక్కడ హైర్ చేయకుండా లేము. వెళ్ళాము, హైర్ చేశాము. అందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకున్నాము. కొంతమందికి హైలీ టెక్నికల్ స్కిల్స్ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉన్నా సరే కూడా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా తీసుకున్నవి కూడా ఉన్నాయి. సో, కంపెనీ ఆ సిట్యుయేషన్స్ బట్టి, అవతల వాడి పొటెన్షియల్ బట్టి తీసుకుంటుంది. సో, ఇక్కడ కూడా అంతే. మీరు యూఎస్ కానీ, కెనడాలో వచ్చిన జాబ్స్ లేవు అనడానికి లేదు. ఉన్నాయి. బట్ హైలీ కాంపిటీటివ్‌నెస్. మీరు పిక్ అవుతారా లేదా అనేది చెప్పలేం. ఇప్పుడు నేను వేరే జాబ్ అప్లై చేయాలన్నా నాకు హై కాంపిటీషన్ ఉంటది. నాకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడైనా అప్లై చేస్తే వచ్చేస్తదని గ్యారంటీ ఎవరికీ ఉండదు. కానీ మనం ఏంటంటే కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నాము. సో, ఆ విధంగానే చూస్తే మనకు డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ ఇంత క్రోర్స్ పెట్టి ఇక్కడికి ఇంకా వచ్చి చదవాలంటే ఆబ్వియస్‌లీ హై లెవెల్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా మంది చూస్తాం కదా! ఇప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయా? ఎంతమంది స్టూడెంట్స్, రెప్యుటేషన్ ఏంటి, అక్రిడేషన్ ఏంటి, ఇవన్నీ బేసిక్స్ చెక్ చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే, ఏదో నార్మల్ కాలేజెస్‌లోనో, నార్మల్ ఆహ్, యూనివర్సిటీస్‌లో చేస్తే మీకు పాసిబిలిటీస్ తక్కువే ఉంటాయి. మీరు కెనడా వచ్చేసినంత మాత్రాన, వెస్టర్న్ కంట్రీస్‌లో చదివేసినంత మాత్రాన మీ క్రెడిబిలిటీ, మీ ప్రొఫైల్ వర్త్ పెరిగిపోతదనుకుంటే ఆలోచించాల్సిన విషయమే. మీరు అన్‌లెస్ హై లెవెల్ ఆఫ్ యూనివర్సిటీ లైక్ టాప్ యూనివర్సిటీస్‌లో చేస్తేనే తప్ప మీ ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే అక్కడ విజిబిలిటీ ఎక్కువుంటది. మీకు బ్రాండ్ ఉంటది. ఇక్కడ కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్ అనే కాన్సెప్ట్ ఏముండదు. బట్ ఈ లార్జ్ యూనివర్సిటీస్‌తో ఆర్గనైజేషన్స్, టాప్ యూనివర్సిటీస్ అన్ని కొలాబరేట్ అయి ఉంటాయి. వాళ్ళకి యూనివర్సిటీ రిలేషన్స్ ఉంటది. వాళ్ళు సటిల్‌గా వచ్చి రిక్రూట్ చేసేసుకుంటారు. వాళ్ళకి కూడా కావాలి. ఇప్పుడు అందరిని ఎక్స్‌పీరియన్స్‌డ్ తీసుకొచ్చి ఎక్కువ జీతాలు ఇవ్వరు కదా! ఎక్కడే ఇవ్వరు. ఇండియాలో క్యాంపస్ హైరింగ్ అంటేనే అది బేసికలీ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్‌ని అక్కడ లేయర్‌లో చేసేది ఏంటంటే తీసుకొచ్చి 6 నెలలు ట్రైన్ చేపిచ్చేసి ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకన్నా కొంచెం తక్కువ ఏస్తారు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ మీద. ఇక్కడ కూడా అదే ఉంటది. అలా ఉంటదన్నమాట. ఇక్కడ రష్యను, ఈ ట్రంప్ రిలేటెడ్ టారిఫ్స్ ఇవన్నీ కూడా ప్రతి కంట్రీ మీద ఇంపాక్ట్ అవుతున్నాయి. కెనడా, యూకే ఎక్సెప్షన్ ఏమి కాదు. సో, అన్ని ఫ్యాక్టర్స్ కూడా గ్లోబల్ ఎకానమీ ఆ క్వెషన్ ఉంది కాబట్టి మీకు అటు ఇటు తడబడగా ఉంటది. లేదు నేను ఇంత ఇన్వెస్ట్ చేయను. నాకు ఇక్కడ బానే ఉంది. నేను ఇక్కడ ఉంటాను. అంటే ఇండియాలో కూడా బ్రహ్మాండమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, అలాంటివి కూడా మనం ట్రై చేసి ట్రాక్ చేయగలిగి అందులో మీరు తెచ్చుకోగలిగితే బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు ఇది చేయడానికి ఫౌండేషన్ క్రియేట్ చేసుకొని అప్పుడు మీరు వేరే కంట్రీస్ రావాలనుకున్నా సరే లేదు.
సో, ఆ విధంగా ఆలోచిస్తే బెటరు. ఆపర్చునిటీస్ నిల్లున్నాయి అంటే అబ్సల్యూట్‌లీ నాట్. బట్ మీరు ఏ యూట్యూబ్ వీడియో చూసుకోండి. కెనడా వెర్షన్స్‌లో కెనడా వాళ్ళు మాట్లాడతారు. యూఎస్ వెర్షన్స్‌లో యూఎస్‌లో మాట్లాడుతూ యూఎస్ రాకండి, ఇక్కడ బాలేదు అని చెప్పేసి. ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. మీరు ఏది తీసుకోగలుగుతారు, మీకేది ఫిట్ అవుతదనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఓన్ రీసెర్చ్ కూడా ఎలిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేసానని చెప్పేసి బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేసి ఏదో చేసేయడం కాదు. నేనిచ్చిన ఇన్ఫర్మేషన్‌తో మీరు ఇంకొక మీ ఎలిమెంట్, మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, మీ డెసిషన్స్‌ని మీరింకొక 4, 5 రిసర్చ్ చేసి, కంబైన్డ్ చేసి, అప్పుడు కంక్లూజివ్ డెసిషన్ తీసుకోవాలి. సో, అప్పుడు దెన్ యూ ఆర్ ఓనింగ్ యువర్ డెసిషన్. ఎవరో చెప్పారని చెప్పేసి రేపు ఫ్లాప్ అయిందనుకోండి, బాధపడేది మీరే కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఎవరు వచ్చి ఓన్ చేసుకోరు. మీరే ఓన్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు నేను కెనడా మూవ్ అవ్వకముందు చాలా నెగెటివ్ ఇన్ఫర్మేషన్ అవి చూసాను. ఆహ్, కొంతవరకు రియాలిటీ. హెల్త్ కేర్ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా రియలే. మీకు వెయిట్ టైమ్స్ అవి చాలా లాంగ్ ఉంటది. ఫ్యామిలీ డాక్టర్ దొరకరు. ఇప్పుడు మన ఇండియాలో మనకేమైనా బాగాలేదనుకోండి, ఉదయం బాగోపోతే ఈవినింగ్ ఈ డాక్టర్‌ని చూడడానికి పాసిబిలిటీ ఉంటది. ఆహ్, గల్లీకో డాక్టర్ ఉన్నట్టు మనకి యాక్సెసిబిలిటీ ఇష్యూస్ అయితే లేవు కదా! అఫోర్డబిలిటీ సెకండరీ యాస్పెక్ట్. బట్ యాక్సెసిబుల్ అయితే ఉంటది మనకి. సో, ఇక్కడైతే ఫ్రీ హెల్త్ కేరు. సో, అది ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మిగతావంతా చాలా సిస్టమాటిక్‌గా ప్రాసెస్ ఓరియెంటెడ్ ఉంటది. కొన్ని ఆపర్చునిటీస్ డెవలప్‌మెంట్‌లకి ఇండియాలో ఆహ్, ఆహ్, స్కోప్ ఉంది. సో, ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. సో, ప్రతి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. బట్ మనం ఏది తీసుకుంటున్నాం, దేంతో మనం ముందెళ్ళాలనుకుంటున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి కాంటెంట్ చూసేటప్పుడు సరిగ్గా మెజర్ చేసుకొని, అసలు ఫుల్‌గా అప్పులు చేసేసి పేరెంట్స్‌ని, మిమ్మల్ని స్ట్రెస్ పెట్టుకునే సిట్యుయేషన్ అయితే అసలు మీకసలు ఇంకో 1, 2 ఇయర్స్ ఆహ్, వెయిట్ చేయలేను, నేనెళ్ళిపోతాను నాకు డబ్బులుంది, సేవింగ్సే యూజ్ చేస్తున్నా, నేను అప్పులేమి చేయట్లేదు అనుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. బట్ ఫుల్‌గా అప్పులు చేసేసి, మొత్తం పేరెంట్స్‌ని స్క్వీజ్ చేసేసి రావాలనుకుంటే వెస్టర్న్ కంట్రీస్ ఒకసారి ఆలోచించండి అసలు. మనం ఏం చేయాలనుకుంటున్నాము? ఇది వర్తేనా? మనం ఇన్వెస్ట్ చేసే ఆర్‌ఓఐ ఉందా? లేదా? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అక్కడి నుండి స్టార్ట్ చేసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. వీళ్ళు చెప్పారంటే ఏదో చెప్పారు. వాళ్ళు లింక్డ్ఇన్‌లో ఇతను సీఈఓ క్రెడిబిలిటీ ఉన్న పర్సనే. సో, అతను చెప్పాడంటే ఎంతో కొంత నిజం ఉండుంటది అని అనుకోని మీ పర్సనల్ సిట్యుయేషన్‌ని కూడా జోడిస్తే అప్పుడు దెన్ కంక్లూజివ్ డెసిషన్స్‌కి రావచ్చు. సో, అది నేను చెప్పేది. సో, నా టేక్ ఫైనల్లీ ఏంటంటే నేను అటు ఇటు మధ్యలో గోడ మీద పిల్లిలా ఉండను. ఆహ్, సిట్యుయేషన్ కష్టంగా ఉందా అంటే స్టూడెంట్స్‌కి నేను చాలా మందిని చూస్తుంటాను. చాలా మంది రీచ్ ఔట్ అవుతుంటారు లింక్డ్ఇన్‌లో. సిట్యుయేషన్ అలానే ఉంది. బట్ వాళ్ళందరూ చాలా ఫ్రెషర్స్. వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే వీక్‌గానే ఉన్నాయి గాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు అని ఈజీగా చెప్పేయగలుగుతాను. బట్ నా దగ్గరికి ఎవరు కూడాని హై ఎండ్ ప్రొఫైల్స్ స్ట్రగుల్ అవుతున్నానని వచ్చిందైతే లేదు ఎప్పటి వరకుని. వాళ్ళు ఎక్కడో అదర్ ప్లేస్ అయిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎఫర్ట్ పెట్టారు. హై ఎండ్ ప్రొఫైల్ ఒకరిద్దరు వచ్చారు. వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. వెంటనే ఆహ్, వాళ్ళు ప్లేస్ అవ్వగలిగారు. సో, ఆ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మీకు ఇండియాలోనైనా కావాలి, ఏ కంట్రీలో అయినా కావాలి. ఇక్కడ మీరు చదవంగానే మీకు రెడ్ కార్పెట్ వేసి ఎవరు ఉద్యోగం అయితే ఇవ్వరు. ఇండియాలోనైనా ఇవ్వరు. ఇండియాలో కూడా హై కాంపిటీషన్ ఉంటది. నేను ఎంతో మందిని ఆహ్, ఇంటర్వ్యూ చేశాను. ఎంతో మందిని రిజెక్ట్ చేసిన సినారియోస్ కూడా ఉన్నాయి. కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఎక్కడైనా అదే స్కోప్, అదే సినారియో. సో, ఆ ఎక్సెప్షన్ ఏమి ఉండదు. మనం ఇక్కడ చదివేయంగానే మనం మీ యూనివర్సిటీలో అయినా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా సేమ్ సినారియో ఉంటది. సో, చదివే న్యూస్‌ని, ఆ ఇన్ఫర్మేషన్‌ని మీ పర్సనల్ సిట్యుయేషన్‌తో జోడిస్తే దెన్ యూ కెన్ కమ్ టు అ కంక్లూసివ్ డెసిషన్ అండ్ బెస్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు లైఫ్‌లో రిగ్రెట్ అవ్వకుండా. సో, దట్ ఈస్ ఆల్ ఐ హావ్. అదే ఉంది ఈరోజు ఇంకా ఆఫర్ చేయడానికి. హోప్ యూ లైక్ దిస్ టాపిక్ అండ్ ఇన్ కేస్ యూ లైక్ దిస్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ ఆల్ ఐ ఆస్క్ ఫర్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూస్‌ఫుల్ షేర్ ఇట్ విత్ సమ్‌వన్. మిగతా వాళ్ళు ఎవరితోనైనా షేర్ చేయండి. లైక్ కూడా కొడితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. థాంక్ యూ.